హాయ్ అండి. మండే మాస్టర్ బెడ్రూమ్ డీప్ క్లీన్ చేసే రోజే పూజ రూమ్ కూడా క్లీన్ చేసేసానమాట. ఎందుకంటే ట్యూస్డే చేయం కదా, అందుకని చెప్పేసి. ఇవన్నీ నా పూజ రూమ్లో ఉండే దండలండి. మీషోలో అయితే తీసుకున్నాను. మేము ఇంట్లోకి వచ్చిన కొత్తలో ముందు అవైతే వాష్ చేసేస్తాను. డ్రై అయిపోతాయి. అవి వన్ డే అయితే డ్రై అవుతాయండి. పేపర్వే కాబట్టి ఈజీగా అయిపోతాయి. అలాగే పూజ సామాను ఉంటాయి కదా, పూజ రూమ్లో అవి కూడా మొత్తం క్లీన్ చేసేసి అవి కూడా డ్రై అవ్వడానికి పెట్టేశాను. పూజ సామాను అయితే మార్నింగే క్లీన్ చేశాను. పనన్నీ స్టార్ట్ చేయకముందు నేను ఏవైనా ముందే క్లీన్ చేసేసి ఆ తర్వాత ఆ రూమ్ క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ రూమ్ అంతా క్లీన్ అయిపోయేసరికి అవన్నీ వచ్చేస్తాయి. ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్ అయిపోయిన తర్వాత అన్నీ అయితే ఎక్కడికక్కడ బ్యాగ్ పెట్టేస్తాను. అప్పుడు వన్ డేలోనే ఒక రూమ్ అంతా క్లీన్ అయిపోయిన ఫీలింగ్ అయితే నాకు వస్తుంది. అలాగే మంచిగా ఉంటుంది. మీరు ఎలా చేస్తారో అని కామెంట్ చేయండి. మనం రూమ్ క్లీన్ చేసిన తర్వాత అవన్నీ వాష్ చేసామనుకోండి, మళ్ళీ డబల్ డ్యూటీ అయిపోతుంది. నాకైతే ఇలాగే అనిపిస్తుంది. చూసారు కదా, పూజ సామాను పొద్దున్నే కడిగి పెట్టడం వల్ల నాకు పని అయ్యేసరికి ఆరిపోయినాయి. వెంటనే అవి కూడా ప్యాక్ పెట్టేస్తున్నాను.